हैदराबाद में NHM मुलाजमीन की तनख्वाहों की अदम अदायगी पर एहतजाज जारी। NHM के एक मुलाजिम ने मीडिया को बताया, हमें सितंबर, अक्टूबर और नवंबर की तनख्वाहें नहीं मिली हैं। नेशनल हेल्थ मिशन के मुलाजमीन ने तनख्वाहों 21 नवंबर जुमा को गैर का मुतालबा जारी रखा, क्योंकि अदाशुदा वाजिबात पर एहतजाज दूसरे दिन में दाखिल हो गया। हैदराबाद के कोठी में डायरेक्टरेट ऑफ मेडिकल एजुकेशन के दफ्तर में एहतजाज किया गया। NHM मुलाजमीन का कहना था कि उन्हें गुज़िश्ता 3 माह से तनख्वाहें नहीं मिली हैं। एहतजाज करने वालों में से एक ने कहा, मैं हनीमकुंडा से आया हूँ, हम यहाँ तनख्वाह मांगने आए हैं, तनख्वाह मिलना हमारा हक़ है। इन्होंने मज़ीद कहा कि मुज़ाहिरीन अपनी तनख्वाहें मांग रहे हैं, कोई मुराआत के लिए नहीं। कुछ दूसरे मुज़ाहिरीन ने कहा कि वो अपने बच्चों की स्कूल की फ़ीस अदा करने से क़ासिर है। बच्चों को स्कूलों से दूर किया जा रहा है, जिससे वो ज़हनी तौर पर मुतासिर हो रहे हैं। मुज़ाहिरीन का कहना था कि कुछ दीगर मुलाजमीन ने मज़ीद कहा कि अगर उन्हें अभी भी तनख्वाहें ना दी गई तो वह सड़कों पर रहने पर मजबूर हो जाएंगे। मुज़ाहिरीन का कहना था कि NHM के कुछ मुलाजमीन इंतहाई तशवीशनाक सूरत हाल से दो चार हैं, जिनमें खुराक जैसी बुनियादी सहूलियात का फुकदान है। कुछ मुलाजमीन को पैसे कमाने के लिए పోర్టర్ के तौर पर काम करना पड़ रहा है। హన్మకొండ ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంది? ఇలా ధర్నా చేయడం గతంలో కూడా ఒకసారి చేసినారు, ఇప్పుడు ఏంటి అసలు మీ ప్రాబ్లం? గత 3 నెలలుగా మాకు జీతం లేదండి. ఒకటి. రెండవది గత 3 నెలలుగా, ఈ నెలతో కలుపుకొని 3 నెలలుగా జీతం లేదు. 3 నెలలు జీతం లేదు, ఎట్లా బతకడం మరి? సప్పులు చేసుకొని వడ్డీలు కట్టుకొని బతుకుతున్నామండి. ఇప్పుడు అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా మా ఇంటికి రావట్లేదు. రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చెప్పులు చూసి పారిపోయినట్టు మమ్మల్ని కూడా చూసి పారిపోతున్నారు. మేము వస్తే మా చెప్పులు చూసి కూడా పారిపోతున్నారు. మరి మేము ఎట్లా బతకాలి? మీ చెప్పులు చూసి పారిపోతారు అంటే మేము వచ్చింది వీళ్ళు ఉన్నారంటే మమ్మల్ని ఏమన్నా అడుగుతారని చెప్పి చేస్తారు. ఇప్పుడు మమ్మల్ని కూడా లోపల రానికపోవడానికి కారణం కూడా అదే కదా. మేము వస్తే ఏడా జీతాలు అడుగుతున్నాయి కదా, మమ్మల్ని లోపల రానియకుండా ఇక్కడ నిర్బంధం చేసేది. ఇది నిర్బంధం కదా. మరి మేము స్వతహాగా మేమేమన్నా ఆయుధాలు పట్టుకొని వచ్చినామా? మా హక్కుల కోసం, మా డిమాండ్లు నెరవేర్చమని చెప్పడానికి, మా హక్కు కోసం వచ్చినాము. మమ్మల్ని నిర్బంధించాల్సిన అవసరం ఏమున్నది? అంటే వాళ్ళు తప్పు చేస్తున్నట్టే కదా. మరి ఆ తప్పును క్లియర్ చేయండి అని చెప్తున్నాం కదా. అసలు ఈ కంచెల మధ్యలో మీరు ధర్నా చేయాల్సిన అవసరం వచ్చింది. మేము ఇంతకు ముందు అన్ని రాళ్ళను మొక్కినామండి. అన్ని రాళ్లను మొక్కినాము, అన్ని రాళ్లకు ఇవి ఇచ్చినాము, కానీ కరిగే రాయి ఏది కనబడలేదు. అందుకనే ఇప్పుడు ధర్నాకి దిగాల్సి వచ్చింది. ధర్నా చేస్తున్నారు, ఓకే. రేవంత్ రెడ్డి పరిపాలనలో కంచెలు బద్దలు కొట్టినాం, ఎలాంటి కంచెలు ఏమని అన్నారు. ఈ గేట్ల మధ్యలో ధర్నా చేస్తే ఎట్లా అనిపిస్తుంది? మరి మీరు స్వతహాగా చూస్తున్నారు. మరి కంచెలు బద్దలు కొట్టినాం అనేది మరి కంచె కనబడుతుంది కదా. అది మీరే నిర్ణయించాలి, ప్రజలు నిర్ణయించాలి, ప్రభుత్వం నిర్ణయించాలి. కంచెలు బద్దలు కొట్టారా లేకుండా కంచెలు కొత్త కట్టారా అనేది వాళ్ళకి తెలియాలి. మేము రెగ్యులర్ గా వచ్చేదా జీతాలు? అన్ని గుండుసున్నాయండి. ప్రతి ఒక్కరు అంతే. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏం లేదు, ఆ ప్రభుత్వంలో మాకు ఒరిగిందేం లేదు, ఈ ప్రభుత్వంలో ఒరిగిందేం లేదు. ఎప్పుడు కూడా మేము మా అవసరం వచ్చినప్పుడు పూలు చల్లడం, విమానంలో నుండి పూలు చల్లడము, ఈ దండలు పెట్టడము. ఎందుకండి మాకు దండలు? మాకు తిండి పెట్టండి, మా జీతం మాకు ఇవ్వండి. మాకు రావాల్సిన హక్కు కోసం మేము కొట్లాడుతున్నాం. సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి కోరుతున్నాం తప్ప మీ దగ్గర మేము పనికి మాలిన కోరికలు కోరట్లేదు, అలవి కానీ డిమాండ్లు కూడా చేయట్లేదు. ఇప్పుడు ఏముంది సార్, ప్రతిదీ కూడా పిల్లలు కూడా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్ ఫీజులు కట్టలేక స్కూల్లో నుండి బయటికి పంపిస్తున్నారు. వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు మానసికంగా, మేమెంత ఇబ్బంది పడుతున్నాం అనేది ప్రభుత్వానికి కనబడట్లేదా? అర్థం కాదా? మరి ఈ విషయంలోనే మేము ఫస్ట్ నుండి అడుగుతున్నాము. మేము ప్రభుత్వ ఉద్యోగులతో సరి సమానంగా పనిచేస్తున్నాము. అవసరం అనుకుంటే ఒక అడుగు ఎక్కువే చేస్తున్నాం తప్ప తక్కువ చేయట్లేదు. మరి మాకు చాలని జీతాలు. మాకు ఇంతకుముందు మొన్న మీకు సీతక్క కూడా టీ తాగే సమయంలో మీ పరిష్కారం చేస్తా అన్నట్టుగా ఉన్నది. మరి ఆ మాటలు ఎట్లా చూస్తారు మీరు? ఒకటండి, మరి టీ తాగుతారా, కాఫీ తాగుతారా, పాలు తాగుతారా అనేది వాళ్ళ ఇష్టం. కానీ మా సమస్యలు ఫస్ట్ తీర్చండి, తర్వాత మీరు కాఫీలు తాగండి, కొబ్బరిలు తాగండి. ఇప్పుడు అందరినీ కలిసాము. నేను మీకు ముందే చెప్పాను, ఏమని? మొక్కని రాయలేదు, కానీ కరిగిన రాయలేదు. ఫైనల్ ఏం చెప్తారు ఈ ప్రభుత్వం? ఒకటే అండి, మొన్న నేను సింపుల్ చెప్తానండి. ప్రభుత్వ తీరు ఎలా ఉందంటే, ఇంతకు ముందు 1195 అని ఒక జీవో రిలీజ్ చేశారు గవర్నమెంటే జూలైలో. ఏది కొందరికి బేసిక్ పే ఇంప్లిమెంట్ చేస్తూ పెట్టారు. ఇప్పటి వరకు ఆ జీతమే లేదు. ఆ జీతం పక్కన పెట్టేసి ఇప్పుడు అసలే పాత జీతం కూడా ఇవ్వలేదు ఈ 3 నెలలుగా. మరి వాళ్ళు తీసిన జీవోను వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకుండా అసలు అంటే వాళ్ళు కరెక్ట్ కాదని వాళ్ళు ఫీల్ అవుతున్నారా? అంటే జీవోలు తీసుకొస్తున్నారా, ఇంప్లిమెంట్ చేయట్లేదు. మరి తీసుకురావడం ఎందుకు? మరి అదే కదా మేము ప్రశ్నించేది. మా ప్రశ్న కూడా అదే. ఇప్పుడు అందరికీ సమాన వేతనం ఇవ్వాలనేది మా ఇది. కొందరికి పెంచారు, ఇప్పుడు మా దాంట్లో కూడా డివైడ్ అండ్ రూల్ చేస్తారు వీళ్ళు. కొందరికి పెంచుతారు, కొందరికి పెంచారు, అంతే. ఎవరు యూనిటీగా ఉండొద్దు అనేది వీళ్ళ ఉద్దేశం.
ఇప్పుడు ఎన్ని బాధలు ఓర్చుకుంటున్నారో ప్రతి ఒక్కరు తెలుసండి. పప్పు నుండి ఉప్పు నుండి ప్రతిదీ కూడా కాస్ట్లీ అయిన ఈ రోజుల్లో మాకు కనీస వేతనం కూడా లేదండి. మా బాధ ఎవరు అర్థం చేసుకుంటారు, ఎప్పుడు అర్థం చేసుకుంటారు అనేది వెయిట్ చేస్తున్నాము. బహుశా ఈ ప్రభుత్వం అయినా మాకేమైనా దారి చూపెడుతుందని చూస్తున్నాం.